మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంతాపం తెలిపారు. ఖమ్మంలోని పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో ఎంపీ రామసాయం రఘురామరెడ్డితో కలిసి మన్మోహన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని, ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన అని పొంగులేటి తెలిపారు. భారతదేశం ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఆయన కృషి చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించిన నేత అని పొంగులేటి గుర్తు చేశారు. जोहार मनमोहन सिंह, जोहार मनमोहन सिंह, अमर है मनमोहन सिंह, अमर है मनमोहन सिंह, जोहार मनमोहन सिंह गारू, जोहार मनमोहन सिंह गारू, अमर है मनमोहन सिंह. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన మధ్య నుంచి దూరంగా వెళ్ళటం చాలా బాధాకరం. 2004 నుంచి 2014 వరకు ఆనాటి UPA 1లో ప్రధానమంత్రిగా ఈ దేశానికి ప్రపంచ చిత్రపటంలో భారతదేశానికి గుర్తింపు తెచ్చే విధంగా అనేక సంస్కరణలు తేవటం జరిగింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి వయసు ఇప్పుడు 92 దాటి 93లో అడుగు పెట్టారు. వారి కుటుంబానికి ఎంత చేదోడు ఓదాడుగా ఉన్నారో తెలియదు, కానీ ఈ దేశానికి, కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ గారి సేవలు మర్చిపోలేనివి. ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థికంగా నిలదొక్కునే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన మహానుభావుడు. అంతేకాదు, ఏదైతే ఈనాడు గ్రామీణ ప్రాంతంలో పేదవాళ్ల కోసం ప్రధాన NREGS ఏదైతే ఉందో, ఈ NREGS 100 రోజుల పనికి ఆహార పథకాన్ని కూడా తీసుకొచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. చేంజెస్ అన్నమాట. ఓపెనింగ్ ఆఫ్ దేశానికి గ్లోబలైజేషన్ అనేది వారే తెచ్చారన్నమాట. ఎకనామిక్ రిఫార్మ్స్, బయటి కంపెనీలకు ఇండియా తెచ్చడం వారే చేశారు. దాని తర్వాత ప్రధానమంత్రి చేశారు, 10 ఏళ్ళు ప్రధానమంత్రి చేశారు. ఇవాళ మన దేశం ఈ పరిస్థితిలో ఉన్నదంటే కేవలం వారు చేసిన రిఫార్మ్స్ ద్వారానే ఈ చేంజెస్ వచ్చాయన్నమాట. ఇన్ఫ్లేషన్ రేట్ కూడా వారి హయాంలో అన్నిటికంటే తక్కువ ఉండేదన్నమాట ఇన్ఫ్లేషన్ రేటు. అదే టైంలో రిజర్వేషన్స్ గురించి వారే చేశారు, ట్రైబల్ వెల్ఫేర్ రిజర్వేషన్స్ వారే చేశారు, ఎకనామిక్ రిజర్వేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్ కూడా వారే తెచ్చారనమాట. వారు తెచ్చినంత చేంజెస్ ఇప్పటికి రావు. వాళ్ళ యొక్క ఆలోచన, ఆయన ఆలోచన